హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా భారీ బాంబు పేలుళ్ళు 245 మంది కన్నుమూత అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో ఓ అండర్ గ్రౌండ్ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. బొగ్గు గనిలో సహజంగా ఉత్పత్తి అయిన గ్యాస్ కారణంగా ఈ పేలుడు జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే పేలుడు దాటికి 10 మంది కార్మికులు మరణించగా మరో 6గురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సీసీటీవీ వెల్లడించింది. అయితే ఈ పేలుడు జరిగినప్పుడు బొగ్గు గనిలో 425 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పేలుడు తర్వాత బొగ్గు గనిలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గనుల భద్రతకు సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇటీవల కాలంలో చైనాలోనే బొగ్గు గనుల్లో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇకపోతే ఈ గనులపై ప్రభుత్వానికి సరైన నియంత్రణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. 2022 సంవత్సరంలో చైనా గనుల్లో 168 ప్రమాదాలు జరగగా ఈ ప్రమాదాల్లో మొత్తం 245 మంది మృతి చెందారు. చూశారు కంటే మొత్తం మీదుగా ప్రభుత్వ వైఫల్యంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ దాదాపుగా 245 మంది ఇప్పటికీ చనిపోయినట్లుగా నివేదికలో చెప్తున్నారు ఫ్రెండ్స్.